చైనా భారత్కు శత్రుదేశం. నిజం చెప్పాలంటే 1960 వరకు మనకు మిత్రదేశంగానే ఉంటూ వచ్చింది. కమ్యూనిజం, మావోయిజం రాకముందు భారత్ చైనాలు స్నేహపూర్వకంగానే ఉండేవి. 1940లో చైనా జపాన్కు మధ్య జరిగిన యుద్ధంలో చైనాకు వైద్యుల కొరత ఏర్పడింది. క్షతగాత్రుల సేవకు అనేక మంది భారతీయ డాక్టర్స్ చైనాకు వెళ్లి ట్రీట్మెంట్ అందించారు. వాళ్లలో ఒకరు ద్వారకానాథ్ గుడ్నిస్. ఆ సమయంలో చైనా ప్రజలకు వైద్యం చేస్తూ అక్కడే చనిపోయారు. ఆయన జ్ఞాపకార్థం అక్కడ ద్వారక విగ్రహాన్ని కూడా పెట్టారు. ఆ తర్వాత రాను రాను చైనా తన నక్కబుద్ధిని చూపించింది. భారత్ ఎక్కడ అమెరికాతో కలిసి తమపై దాడి చేస్తుందో అని భయపడి మనపై యుద్ధానికి దిగింది. 1960లో చైనా మనపై దాడి చేసినప్పుడు మనల్ని ఆదుకుంది అమెరికానే. భారత్పై యుద్ధాన్ని ఆపకపోతే మీపై బాంబులతో దాడి చేస్తామని అమెరికా చైనాను బెదిరించడంతో అప్పుడు చైనా ఆ యుద్ధాన్ని ఆపింది. ఆ విషయంలో మనం ఖచ్చితంగా అమెరికాకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. చైనా భారత్పై దాడికి రావడానికి నెహ్రూ కారణమని కొందరి వాదన. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలోనే చైనా లడాక్, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను ఆక్రమించుకుంది. మొన్నటి వరకు భారత్ వెనుకబడింది. ఇప్పుడు మాత్రం అభివృద్ధిలో దూసుకు వెళ్తోంది. 2015 నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసిన దేశంగా భారత్ ఒక రికార్డును క్రియేట్ చేస్తుంది. అంటే అత్యంత వేగంగా భారత్ అభివృద్ధి చెందుతుంది. అంటే మొన్నటి వరకు ఢీ అంటే ఢీ అన్న చైనా కూడా ఇప్పుడిప్పుడే తలొగ్గుతుంది. ఇన్నాళ్ళు కూడా మన భారత్ను అకారణంగా శత్రుదేశంగా చూస్తూ పాక్తో రాసుకొని పూసుకొని తిరిగిన చైనా ఇప్పుడు తన స్ట్రాటజీని మార్చింది. అందుకు కారణాలు లేకపోలేదు. అమెరికాను ఎదుర్కోవాలంటే చైనా భారత్తో స్నేహం చేయాలి. ఇండియాలో పెద్ద ఎత్తున సంపద సృష్టి జరుగుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయి. ఫలితంగా మన ప్రజల కొనుగోలు శక్తి కూడా రెట్టింపవుతోంది. అంతేకాకుండా ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. అంతేకాకుండా అకారణంగా ఎవ్వరిపైనా దాడి చేయదు. ఇంతవరకు మన చరిత్రలో అటువంటిది ఎప్పుడూ లేదు. భారత్ నమ్మదగిన దేశం. శత్రువును కూడా ప్రేమించేదే భారత్కే సొంతం. ఇలా ఏ విధంగా చూసుకున్నా చైనాకు భారత్ కారణంగా లాభమే కానీ నష్టం లేదు. ఇదే సమయంలో అమెరికా నుంచి భారత్కు తీవ్రమైన ముప్పు కూడా ఉంది. పైగా ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ట్రంప్ కేఏ పాలు మించిపోతున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు చైనాను మింగేద్దామా అని చూస్తున్నాడు. ట్రంప్ కాకపోయినా ఇంకా ఎవరు ఆ స్థానంలో ఉన్నా కూడా చైనా టార్గెట్గా ఉంటారు. ఎందుకంటే చైనా ఎదగటం అమెరికాకు ఏమాత్రం ఇష్టం లేదు. అదే సమయంలో ఈ అమెరికా చైనాను బూచిగా చూపిస్తూ మన దేశాన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తోంది. మనకు చైనాకు రూపాయి తగాదా ఉన్నా దాన్ని 100కు పైగా చేస్తోంది. అటు చైనాకు చెప్పాల్సినవి చైనాకు చెబుతూ భారత్కు చెప్పాల్సినవి భారత్కు చెబుతోంది. నిజానికి భారత్ చైనాల సరిహద్దుల వద్ద పరిస్థితులు బాగానే ఉన్నాయి. చైనా 2 అడుగులు వెనక్కు తగ్గేందుకు కూడా సిద్ధంగా ఉంది. అంటే మనకు చైనాతో పెద్దగా అవసరం లేకపోయినా కూడా చైనాకు మాత్రం భారత్తో అవసరం ఉంది. అందుకే రష్యా భారత్ చైనాలను దగ్గర చేయాలని చూస్తోంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వేదిక కానుంది. ఈ సమ్మిట్లో రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత్ ప్రధాని మోడీ, అదేవిధంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు ప్రత్యేక సమావేశం కానున్నారు. ఈ 3 దేశాలతో ఓ కూటమిని కూడా ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇది లాభదాయకమైన విషయమే. కానీ అందులో చైనా ఏ క్షణంలో అయినా మారిపోయే ఛాన్స్ ఉంది. కానీ ఈ 3 దేశాలు కలిస్తే మాత్రం ప్రపంచ దేశాలను శాసించే పవర్స్ వస్తాయి. చూడాలి మరి ఈ కూటమి ప్రపంచ దేశాల్లో ఎలాంటి మార్పును తీసుకొస్తుందో.